యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. జయంతి, అందరూ వచ్చారు, భోజనానికి రా. నిన్నే జయంతి. నాకు ఆకలిగా లేదండి, మీరు వెళ్ళి తినండి. నువ్వు రాకపోతే నీకు నాకు ఏదో గొడవైంది అనుకుంటారు. అవ్వలేదా ఏంటి? మనకి గొడవైందని అందరికీ తెలుసు. అన్నం మానేస్తే ఆ గొడవకి పరిష్కారం దొరుకుతుంది అనుకున్నావా? నా ఆవేదన మీకు తెలుస్తుందనుకుంటున్నాను. సరే, నువ్వు తినకపోతే నేను తిన్ను. మీరెందుకు తినడం మానేయాలి? నేను తినకపోతే నా బాధ నీకు తెలుస్తుంది అనుకుంటున్నాను. బావుందండి. ఈ వయసులో మీరు పంతానికి పోయి పస్తులుండడమేంటి? ఏ వయసులో అయినా భార్య పస్తులుంటే భర్త భోంచేయకూడదు. సరిపోయింది. సరే, పదండి వెళ్దాం. ముందు నువ్వు పద. మీ అంత మొండి మనిషి ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరండి. పదండి. మీరు కింద పడిపోయి ఉంటే, మీకేమైనా జరుగుంటే ఆ నింద పావని వదిన మీద, హారిక మీద నెట్టేసేవారు. మీలో ఆ భావాలేవి లేనప్పుడు ఈ ఇంటి గురించి ఎందుకంత బ్యాడ్గా ఆలోచించారు? నా ఫ్యామిలీ అంటే నాకెంత ఇష్టమో మీకు ఆల్రెడీ చెప్పాను. నా ఫ్యామిలీ డిస్టర్బ్ అయితే నేను సహించను. అన్నయ్య వస్తే తప్ప నువ్వు రావన్నమాట. ఆదర్శ దాంపత్యం అంటే మీలా ఉండాలి. కొందరుంటారు పెళ్ళై ఏడాది కూడా తిరగలేదు, అప్పుడే ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. ఎవరి గురించి మాట్లాడుతున్నావు వదినా? ఇంకెవరు? ఎవరు లేరో వారి గురించే వదినా. అభి, వసు ఎందుకు భోజనానికి రాలేదు? తన్ని పిలవలేదా? బాగుందన్నయ్య. భర్తని భార్య పిలవాలా, భార్యని భర్త పిలవాలా? భార్యాభర్తలు కలిసి భోంచేయాలి. వెళ్ళభి, వెళ్ళి వసుని తీసుకురా. నా తప్పేం లేదు నాన్న. తనే కడుపుతో ఉండి కూడా చిన్నపిల్లలా బిహేవ్ చేస్తుంది. నేను వెళ్తే ఇంకా బెట్టు చేస్తుంది. తప్పుల గురించి కాదభి, భార్యకు భర్త, భర్తకు భార్య తప్పించుకోలేని ఓ బలమైన బంధం. మరి నా మొగుడు తప్పించుకుని పోయాడు అంటే నాది బలహీనమైన బంధమా? నేను వెళ్ళి వసుని తీసుకొస్తాను మావయ్య. అభిని వెళ్ళనివ్వవే, నువ్వెందుకు? అత్తయ్య, వదిన వెళ్ళనివ్వండి. వదిన, మీరు వెళ్ళండి. వసు, భోజనానికి రా. నాకు ఆకలిగా లేదక్కా, మీరు తినండి. బన్నీ, అను, కీర్తి మీరు పదండి. మమ్మీ భోంచేయకపోతే మేము కూడా భోంచేయం పెద్దమ్మా. అవును, మమ్మీ తింటే మేము కూడా తింటాం పెద్దమ్మా. తను వస్తేనే మేము వస్తాం పెద్దమ్మా. మమ్మీని తీసుకొచ్చే బాధ్యత నాది. బన్నీ, పదండి. రండి అను, కీర్తి వెళ్ళండి. బన్నీ, వీళ్ళని కూడా తీసుకుని వెళ్ళు.
లేవసు. అందరూ నీకోసం వెయిట్ చేస్తున్నారు. నాకు తినాలనిపించట్లేదక్కా. ఏంటి, నీకు తినాలనుందా? లేదు అని చెప్తున్నాను కదక్కా. నేనడుగుతోంది నిన్ను కాదు. ఇక్కడ నేను తప్ప ఇంకెవరున్నారు? నన్ను పెద్దమ్మ అని పిలిచే మరో బుడ్డోడు, అంటే వీడు. నీకు తినాలనిపించకపోయినా వీడి కోసమైనా నువ్వు తినాలి. పసిపిల్లాడు కదా, ఆకలికి అస్సలు ఆగలేడు. ప్లీజ్ అక్కా, నన్ను కన్విన్స్ చేయకు. అంతగా అబీకి నీకు గొడవేంటి? ఎంత గొడవైతే మాత్రం అది అందరికీ తెలియాలా? మీకు గొడవలేవైనా ఉంటే ఈ 4 గోడల మధ్య ఉండాలి తప్ప హాల్లోకి, డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొస్తే ఎలా? అందరూ ఏమనుకుంటారు? అదంతా నాకు తెలీదక్కా, నేను రాను. అత్తయ్య మావయ్య కూడా వచ్చి కూర్చున్నారు. నువ్వు రాకపోతే బాగోదు వసు. మా చెల్లెలు కదా, నా మాట వింటావు. ఈ మాట మీ మరిది గారితో చెప్పక్కా, నాకు కాదు. ఏంటి, నిన్ననే కదా మనం ఈ ఇంటిని చక్కదిద్దే కోడళ్ళమన్నావు. ఇప్పుడేంటిలా? అందర్నీ దారిలోకి తీసుకురావాల్సిన వసునే అలిగితే ఎలా చెప్పు? అందరూ నీ మాట వినాలి తప్ప నిన్ను మాటలు అనకూడదు. అంటే ఇప్పుడు నువ్వు భోజనానికి రావాలి, వస్తున్నావు అంతే. పద 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 పద. ఏమ్మా, తోడికోడలొచ్చి పిలిస్తే తప్ప భోజనానికి రావా? బాగానే జరిపించుకుంటున్నావు. ఆపుతావా సుమంగళి? ఆగు వసు, నిన్ను పిలిచింది వడ్డించడానికి కాదు. నువ్వు కూడా కూర్చో. హారిక, నువ్వు కూడా కూర్చో, నేను వడ్డిస్తాను. ఈ ఇంట్లో ఎవరు మారినా పావని మాత్రం మారలేదు. పెళ్ళైన కొత్తలో ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. నేను మాత్రం మారేనేంటన్నయ్యా? పెళ్ళై తాళి తెగినప్పుడు ఎలా ఉన్నానో ఇప్పటికే అలాగే ఉన్నాను. మళ్ళీ పెళ్లి లేదు, పిల్లలు లేరు. రేపందరూ పిక్నిక్కి రెడీయేనా? భాస్కర్, రేపు హాస్టల్కి వెళ్ళి పిల్లల్ని ఇంటికి తీసుకురా. వాళ్ళను కూడా పిక్నిక్కి తీసుకెళ్తాం. వాళ్ళెందుకు లేనన్నా, చదువు పాడైపోతుంది. అన్నయ్య, ఒకరోజుకి ఏమీ అయిపోదు. వాళ్ళని చూసి చాలా రోజులైంది. తీసుకురండి. ఏంటమ్మా తినడం? బాగా తిను. అప్పుడే కడుపులోని బిడ్డ క్షేమంగా, ఆరోగ్యంగా ఉంటుంది. జయంతి, హారికని, ఓసుని ఓ కంట కనిపెట్టుకునుండు. కడుపుతో ఉన్నవాళ్లకు నీ సలహాలు చాలా అవసరం. నేను చెప్తే ఎవరు వింటారండి?
ఎవరికి వాళ్ళు పెద్దవాళ్ళైపోయారు, సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక నా సలహాలతో పనే ఉంది. వసుగారు అమ్మ మాట వినకపోవడం వల్లే అమ్మ ఇలా మాట్లాడుతుంది. మరే వదినా, అందరూ పావనిలా ఉంటారా? నీ మాట నా మాట వినేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఇప్పుడు ఆస్తులుంటే చాలు, అనుబంధాలు అవసరం లేదు. ఆపుతావా సుమంగళి? ఇలాంటి మాటలకి సిద్ధంగా ఉంటావు. వీలైతే 4 మంచి మాటలు చెప్పు, లేకపోతే సైలెంట్గా భోంచేయి. అలాగే అన్నయ్య, నన్నెప్పుడు నోరు తెరవనిచ్చారు కనుక. అభి, సంస్కృతి ఈవెంట్ పనులు ఎలా జరుగుతున్నాయి? పర్లేదు నాన్న, ఈవెంట్స్ వస్తున్నాయి. ఇంట్లో గొడవల వలన బయట మన రెప్యుటేషన్ పోలేదు కదా? రూమర్స్ అయితే వచ్చాయి నాన్న. లక్కీగా నేను త్వరగా రిటర్న్ అయ్యాను కాబట్టి అందరి నోళ్లు మూతపడ్డాయి. ఇకపై సంస్కృతి ఈవెంట్ పనులు ఏవైనా నువ్వు ఒక్కడవే చూసుకోవాలి. అదేంటండి, ఇన్నాళ్ళు ముగ్గురు కలిసి చూసుకున్నారు కదా? ఇప్పుడు ఆ అవసరం లేదు. అభి ఒక్కడే చూసుకోగలడు. మరి బావగారు మా ఆయన ఏం చేయాలి మావయ్య? వాళ్ళు విడిగా వేరే బిజినెస్ చూసుకుంటారు. మేము బిజినెస్ చేయాలంటే మనీ ఉండాలి కదా నాన్న. డబ్బులు లేకుండా మేము ఏం వ్యాపారం చేస్తాం? అయితే జాబ్ చేయండి. ఇప్పుడు కూడా అభి నోరు విప్పలేదేంటి? మేం జాబ్ చేయడం ఏంటి నాన్న? ఏ చదువుకున్నారుగా? ఏం ఉద్యోగం వస్తే వెళ్ళరా? డిగ్రీలున్నాయి కదా. ఇప్పుడేం జాబ్ వస్తుంది నాన్న? వెతికితే ఏదో ఒకటి వస్తుంది. ఎంతమందికి రావట్లేదు? అదేదో భాస్కర్కి అఖిల్కి మన సంస్కృతి ఈవెంట్ చూసుకోమని చెప్పి అదేదో అభినే జాబ్ చేయమని చెప్పొచ్చు కదన్నయ్య. భాస్కర్కి తెలివి లేదు, అఖిల్కి అనుభవం లేదు. సంస్కృతి ఈవెంట్స్ని వాళ్ళేం చూసుకుంటారు? అయినా నేను వాళ్ళిద్దరినీ జాబ్ చేయమంటోంది సంపాదన కోసం కాదు, ఎలా బతకాలో తెలుసుకోవడం కోసం. అంటే ఇన్నాళ్ళు వాళ్ళు బతకలేదా అన్నయ్య? బతికారు. కొన్నాళ్లు నా చాటున, ఇంకొన్నాళ్ళు అభి చాటున బతికారు. వాళ్ళని సొంతంగా బతకడం నేర్చుకోమంటున్నాను. ఇప్పటికిప్పుడు ఆ మాట అంటే ఎలా మావయ్య? ఏమ్మా, అఖిల్పై ఆ మాత్రం నీకు నమ్మకం లేదా? నీకంటే పెద్దది పావనీయే ఏం అనట్లేదు, నీకెందుకు కంగారు? సొంతంగా బిజినెస్ చేస్తానని ఆ మధ్య అఖిల్ చెప్పాడుగా, ఇప్పుడు చెయ్యి నువ్వు. ఆడది తిరిగి చెడుతుంది, మగాడు తిరక్క చెడతాడు అంటారు. వీళ్ళు బాగుపడాలంటే బయట తిరగాలి, సొంతంగా బతకడం నేర్చుకోవాలి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఏమంటావు జయంతి? మీరే నిర్ణయం తీసుకున్నారుగా, నేనే అంటారు.
నువ్వేమంటావు అభి? మీ ఇష్టం నాన్న. ఇన్నాళ్లకి ఒక మంచి నిర్ణయం తీసుకున్నావు. నాకు చాలా ఆనందంగా ఉంది. నాన్న, మీతో ఒక విషయం మాట్లాడాలి. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు అభి. అన్నీ తెలిసిన మీరే అందరి ముందు అఖిల్ని అన్నయ్యని ఎందుకు తక్కువ చేసి మాట్లాడతారు నాన్న? అది వాళ్ల కోసమే అభి. వాళ్ళు బాగుపడాలని అలా చెప్పాను. అన్నయ్య అఖిల్ బాధపడతారు కదా నాన్న? ఇప్పుడు బాధపడతారు, రేపు బాగుపడతారు. ఉలిదెబ్బలు తినందే శిల్పం కాదు. ఎంత బంగారం అయినా మెరుగుపడాలంటే నిప్పుల్లో కాలాల్సిందే. ఈ పాటికి వాళ్లే తెలుసుకునుండాలి. అది జరగలేదు కాబట్టి తండ్రిగా నేను తెలియజెప్పాల్సొచ్చింది. కరెక్టే కన్నా అన్న. ఇన్నాళ్ళు సంస్కృతి ఈవెంట్స్లో ఓనర్స్గా ఉండి ఇప్పుడు సడన్గా జాబ్ చేయమంటే కష్టం కదా నాన్న? కష్టం రాకుండా ఏ సుఖం రాదాభి. అసలు కష్టాలు లేకుండా పొందే సుఖాలు సుఖాలే కాదు. నిన్ను చూస్తుంటే గర్వంగానూ, వాళ్లను చూస్తుంటే బాధగానూ ఉంటుంది నాకు. వాళ్ళు కూడా నీలా ఎదగాలని నా ఆశ. నేను బతికుండగా అది నెరవేరాలని నా కోరిక. అందుకే వాళ్ళు బాధపడ్డా కఠినంగా చెప్పాను. మీ ఆశ తప్పకుండా నెరవేరుతుంది నాన్న. మీరు మాకు విలువలు నేర్పించారు. ఆ పాఠాలు చాలు జీవితంలో ఎదగడానికి. పాఠాలు పరీక్ష పాస్ అవ్వడానికని కొందరు అనుకుంటారు. జీవితంలో ఎదగడానికి పాఠాలు అని తెలుసుకున్నవారు నీలా అవుతారు. భాస్కర్, అఖిల్ కూడా ఈ విషయం తెలుసుకుంటే చాలు. మీరు మరీ అంత కఠినంగా ప్రవర్తించొద్దు నాన్న. అమ్మ బాధపడుతుంది. వాళ్ళు బాగుపడకపోతే, వాళ్ల భవిష్యత్తు చీకటైపోతే అందరికంటే ఎక్కువ బాధపడేది కూడా మీ అమ్మే అభి. ఆ రోజు మీ అమ్మకి రాకూడదు. నేనుండగా అన్నయ్యకి అఖిల్కి ఎలాంటి లోటు రానివ్వన్నానా? వాళ్ళ భవిష్యత్తు చీకటవ్వనివ్వను. మీకు తెలియకుండా వసుగారు నేను ఓ నిర్ణయం తీసుకున్నావు నాన్న. తప్పై ఉంటే క్షమించండి. ఆస్తిని 3 భాగాలుగా చేసి 2 భాగాలుగా భాస్కర్ అన్నయ్య పిల్లలకు, అఖిల్కి పుట్టబోయే పిల్లల పేరుతో రాద్దామనుకుంటున్నాం. డాక్యుమెంట్స్ కూడా రెడీ చేశాను. ఎందుకలా చేశారాభి? మీరు నాకు ప్రేమను పంచారు నాన్న. తిరిగి నేను మీకు ఏమి ఇవ్వగలను? మీ అంత ప్రేమను ఇవ్వలేను కాబట్టే నాది అనుకున్నది నా వాళ్లకు పంచుతున్నాను. నీదెంత గొప్ప మనసాభి. ఇలాంటి నిన్న వాళ్ళ అపార్థం చేసుకునేది. నేను చేస్తున్న దాని గురించి అమ్మతో చెప్పండి నాన్న. హ్యాపీగా ఫీల్ అవుతుంది. అవసరం లేదభి. నాతో చెప్పావుగా, చాలు. మీరు చెప్తే బాగుంటుంది నాన్న. అమ్మ మనసులో ఏదో దిగులున్నట్టుంది. అది పోతుంది. కొన్ని విషయాలు ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదభి. మీ అన్నయ్య, తమ్ముడు బాగుపడాలంటే కొన్ని దాచిపెట్టాలి. మీ ఇష్టం నాన్న. ఆస్తిని భాస్కర్, అభిలకు రాస్తే వాళ్ళు నిలుపుకోలేరభి. పిల్లల పేరుతో రాసి మంచి పనిచేశావు.
అది వసు గారి ఐడియా నాన్న. తనే ఆ సలహా ఇచ్చారు. పడుకుందాం నాన్న, లేట్ అయింది. మీరు పడుకోండి. అభి, నాదొక కోరిక కాదనవు కదా? మీరేది అడిగినా ఇస్తాను నాన్న. మీకేం కావాలో చెప్పండి. వసు మొహంలో సంతోషం అభి. వసుని బాధపెట్టక అభి. తనెన్నో కష్టాలు పడి మనింటికొచ్చింది. ఆ కష్టాలను నువ్వు మరిపించాలి. తను సంతోషంగా ఉండేటట్టు నువ్వు చేయాలి. వాళ్ల మాటలు వీళ్ల మాటలు వినకభి. వసు చాలా మంచి అమ్మాయి. ఏవైనా గొడవలొచ్చినా నువ్వే సర్దుకుపో. వసూకి మనం తప్ప ఎవరూ లేరభి.